ఎందుకు ఇలా ఎందుకు వెంటాడుతున్నావు? ఎందుకో నీకు తెలియదా శైలు? మన ఇద్దరు దాళ్ళు వేరైనప్పుడు ఇలా నువ్వు వెంటనే వేధించడం అర్థం కాదు. ప్రేమ విలువ నీకు తెలియడం వల్ల మాట్లాడుతున్నావు శైలు. ప్రేమ విలువ నాకు బాగా తెలుసు, కానీ ఒక విషయం నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. ఏమిటి శైలు అది? ప్రేమ అనేది ఒక మధురమైన అనుభవతి. ఆరాధన లేదు. నేనెప్పుడు ఒక స్నేహితుడిగా భావించానే తప్ప భాగస్వామిగా ఊహించలేదు. అదే శైలు, ఎందుకని అడుగుతున్నాను? నాకేం తక్కువైంది? ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది కాదు ప్రశ్న. మరి ఆ జయసింహ గారిలో నీకేం ప్రత్యేకత కనిపించింది? వాడంటే పడి చేస్తున్నావు. అదే అజయ్, ప్రేమలో ఉన్న గొప్పతనం. నీ గొప్పతనం ఏడ్చినట్టు ఉంది. ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించి నువ్వేం సుఖపడతావు? పాపరాయుడు వాడిని బ్రతకనివ్వడు. అప్పటికైనా నువ్వు నన్ను ప్రేమించక తప్పదు శైలు. అజయ్, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ద్వేషాన్ని పెంచుకొని మానవత్వాన్ని చంపుకొని ప్రేమ అనే పదాన్ని అపవిత్రం చేయకు. మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషి ఆ ప్రేమ విఫలమైతే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ ఈ అజయ్ అలాంటి పెరిగివాడు కాదు. అవసరమైతే అడ్డం వచ్చిన జయసింహనైనా అర్థం చేసి నిన్ను నా సొంతం చేసుకుంటాను. అజయ్, జయసింహ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. అతనితో విరోధం పెంచుకోకు. అనవసరంగా నీ జీవితం నాశనం చేసుకోకు. నీ స్నేహితురాలుగా ఇచ్చే సలహా ఇదే. అవును అజయ్, నీ సలహా నాకు అవసరం లేదు. నీ సానుభూతి నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది నువ్వు. నీ కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. అజయ్, చివరిసారిగా చెప్తున్నాను, దయచేసి నీ ఆలోచన, నీ విధానాన్ని మార్చుకో. ఆల్ రైట్, నీ మాట వింటాను. ఒక్కసారి నా ప్రియురాలుగా నాతో ఆడి పాడి ఆ మధురానుభూతితోనే జీవితాంతం గడిపేస్తాను సార్. ఓకే, అదే నీ ఆనందమైతే నా మనసు చంపుకొని అలాగే నీతో ఆడుతాను, పాడుతాను. ఓకేనా?